విలేజ్ లెవెల్లో స్టార్ట్ చేసినారు, మండల్ లెవెల్లో ఆడినారు, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఆడినారు, డిస్టిక్ లెవెల్లో ఆడినారు, ఈరోజు ఫైనల్గా స్టేట్ లెవెల్కి వచ్చినారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంచి ప్రదర్శనను కనబరచాలా, మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఇంత గొప్ప ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జర్నీలో మీరు ఎంతోమంది స్నేహితులను కూడా ఏర్పాటు చేసుకుని ఉంటారు. ఈ జర్నీలో ప్రతిరోజు కూడా మ్యాచ్ ఆడేటప్పుడు కొట్లాడింటారు, తిట్టుకుని ఉంటారు. అన్నీ అయిపోయిన తర్వాత రూమ్కు పోయి గెలిచినాం కదా, ఏమేమి ఆడినాం, ఏ రకంగా ఆడినామని చెప్పి మీలో మీరే చర్చించుకుని ఉంటారు, టీం మీటింగ్స్ పెట్టుకుని ఉంటారు. కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వినింటారు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత 3000 మంది క్రీడాకారులు ఇక్కడ ఉన్నారంటే మీరు ఇంటికి పోయే టైంకి ఒక 100 మందిని స్నేహితులను చేసుకుని ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజులలో ఎవరైతే కానీ టాప్ మోస్ట్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అకాడమీస్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాలీబాల్లో బాగా రాణిస్తారో వాళ్ళకి ప్రైమ్ వాలీబాల్ తరఫున అకాడమీస్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రికెట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకందరికీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో, సరే నువ్వు కర్నూలులో కూర్చో, ఎవరైతే కబడ్డీలో బాగా ఆడతారో వాళ్ళకి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాడ్మింటన్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి పివి సింధు అలాగనే కిడాంబి శ్రీకాంత్ వాళ్ళ అకాడమీస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖోఖోలో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ఖోఖో అసోసియేషన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ క్రీడాకారుల కోసం 120 కోట్ల రూపాయల బడ్జెట్ని పెట్టి వాళ్లకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.